పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాలపై భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని విశాఖలో జనజాగరణ సమితి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో జాతీయ జెండాలు చేపట్టి నినాదాలు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పహల్గాం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరిట నిన్న రాత్రి పాకిస్తాన్ పై భారత జవాన్లు విరుచుకుపడ్డారు. దీన్ని విశాఖలో యువత అంతా కూడా జనజాగరణ సమితిలో ఆధ్వర్యంలో వీళ్ళు దీన్ని హర్షిస్తున్నారు. బీచ్ రోడ్లో విక్టోరియా సెట్ స్తూపం వద్ద వాళ్ళు నినాదాలు చెప్తూ వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారు ప్రవేశించిన తీరుని, ఆ విజయం సాధించిన వారి యొక్క అంశాన్ని వాళ్ళు అట్లా చూస్తున్నారు. మీరు ఆపరేషన్ సింధూర్ పేరిట చేసిన ఈ యొక్క ఆపరేషన్ ఏ విధంగా మీరు స్వాగతిస్తున్నారు? ఇక్కడతో ఆగాల, ఇక ముందుకు వెళ్ళి వాళ్ళు ప్రవేశించి మొత్తం పాకిస్తాన్పై విరుచుకుపడాలా? మీ యొక్క అభిప్రాయం ఏంటి? పహల్గాం దాడి తర్వాత భారతీయులందరూ ఇప్పటి వరకు నిద్రలేని రాత్రులు గడిపారు. 26 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. దానికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్ ఉన్నటువంటి ప్రతి ఉగ్రవాదిని లేకుండా చేయాలి, ప్రపంచానికి పట్టినటువంటి ఉగ్రవాద పీడ విరగడ చేయాలి, మతాలకు కులాలకు ప్రాంతాలకు అతీతంగా దేశమంతా ఒకటే నిలబడాలి, పాకిస్తాన్ లో ప్రపంచ పటంలో లేకుండా చేయాలని భారతీయులందరూ కోరుకుంటున్నారు. 26 మంది భారతీయులను చంపిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక విధమైన హర్షాతిరేకాలు ఏదైతే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారో, అంటే 26 మంది పొట్టబెట్టుకున్న పాకిస్తాన్ పై ఏ విధంగా భారత సైన్యం విరుచుకుపడాలని మీరు కోరుకుంటున్నారు? ఫైనల్గా మన లక్ష్యం ఏంటి? ఫైనల్గా మన లక్ష్యం ఏంటంటే పాకిస్తాన్ లో ఒక్క ఉగ్రవాది కూడా లేకుండా చేయాలి, ప్రపంచానికి పట్టినటువంటి ఉగ్రవాద పీడ విరగడవ్వాలని జనజాగరణ సమితి కోరుకుంటుంది. నిన్న రాత్రి సింధూర్ పేరిట జరిగిన ఈ ఆపరేషన్ ని ఏ విధంగా మీరు దీన్ని స్వాగతిస్తున్నారు? రాత్రి ఆపరేషన్ సింధూర్ పేరిట ఏదైతే జరిగింది, నిన్న రాత్రి ఏదైతే సింధూర ఆపరేషన్ అనేది మొదలు పెట్టారో ఆ సింధూర ఆపరేషన్ని ఇలాగే కొనసాగించి పాకిస్తాన్ అనేది దేశాన్ని వరల్డ్ మ్యాప్లో లేకుండా చేయాలని కోరుకుంటూ ఈ టెర్రరిజం అనేదే లేకుండా చేయాలనే ఉద్దేశంతో జనజాగరణ సమితిని ఈ యొక్క విషయాన్ని తెలియపరుస్తుంది. మనం చూడొచ్చు, కొంతమంది యువత ఉన్నారు దీనిపైన ఉదయం నుంచి కూడా జాతీయ జెండాలతో బీచ్ రోడ్లో వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జై హింద్ భారత్, అదేవిధంగా పాకిస్తాన్ను మట్టు పెట్టాలని, పాకిస్తాన్ పూర్తి స్థాయిలో అంతం చేయాలని భారత సైన్యం విరోచితంగా పోరాడాలంటూ కూడా వారు చెప్తున్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మన విశాఖ వాసి చంద్రమౌళి కూడా పహల్గాం దాడిలో మరణించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఆయనకి సంఘీభావం వ్యక్తం చేశారు. కానీ ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరిట ఏదైతే ఆపరేషన్ జరిగిందో దీన్ని ఎట్లా స్వాగతిస్తాం? ఈరోజు ఆయనకు జరిగిన ఆ నష్టం, ఆ ఇంటికి జరిగిన నష్టం ఎవరు తీర్చలేదండి. ఏదైనా కొంచెం తీరింది, వాళ్ళకి ఒక బాధ తీరింది అనేదంటే ఈ యొక్క సింధూర్ అనే ఈ కార్యక్రమం అండి. ఇదే విధంగా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఆర్మీ ఇదే విధంగా ముందుకు కొనసాగించి ఇలాంటి కార్యక్రమాలకు చేపట్టి ఆ పాకిస్తాన్ అనేది చిత్రపటంలో లేకుండా చేయాలని కోరుకుంటూ ఆపరేషన్ సింధూర్ని పూర్తి స్థాయిలో స్వాగతిస్తాం. కానీ ఇది ఇక్కడతో ఆగకూడదు, ఇక కొనసాగించాలి. భారత సైన్యం పాకిస్తాన్ భూభాగంలో చొరబడి ఉగ్రవాదాన్ని మొత్తం అందరిని కూడా అంతమొందించాలని కూడా ఇక్కడ జనజాగరణ సమితి అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ.